మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నరేష్ గారు నాతో పాటు అందరూ కలిసి వారితో వెళ్ళి నామినేషన్ వేయడం జరిగింది. రేపు మే 11 జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికలలో ఈ పార్లమెంట్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వెంకటస్వామి గారి మనవడిగా డాక్టర్ వివేక్ కొడుకుగా మరి భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు. మరి గతంలో ఈ ప్రాంతంలో వెంకటస్వామి గారు కానీ వారి తనయుడు ఎంపీ వివేక్ గారు కానీ మరి పార్లమెంట్ సభ్యులుగా పనిచేసినప్పుడు అనేక కార్యక్రమాలు ఈ ప్రాంతంలో చేయడం జరిగింది. సాగునీటి విషయాలు కానీ సింగరేణి కార్మికులకు విషయాలు కానీ అన్ని విషయాలలో కూడా వారు ఈ ప్రాంత ప్రజానికానికి మరి వెంకటస్వామి గారు అండగా ఉండడం, వారి కొడుకు వివేక్ గారు కూడా పార్లమెంట్ సభ్యులుగా తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రం రావడానికి మరి మొన్నదాకా బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి 2 సార్లు గెలిచిన 2014, 2019 ఎన్నిసార్లు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిండ్రు, ఆ పార్లమెంట్ సభ్యులు ఎన్నిసార్లు ఈ ప్రాంతంలో పర్యటించిన విషయం ఈ ప్రాంత ప్రజానికా తెలుసు. తప్పకుండా ఘట్టం నుంచి 7 నియోజకవర్గాల 7 ఎమ్మెల్యేలు ఉన్నాం. శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో వారి ఇన్ఛార్జిగా ఉన్నారు. వారి నాయకత్వంలో భారీ మెజార్టీతోని 2 లక్షలకు 1 ఓటు తగ్గకుండా గెలవబోతా ఉన్నాం. మీరు తలకాయ కింది కారు మీరు తప్ప చేసినా, మీకు ఈ ప్రాంతంలో మీరు ఎన్ని చిమ్మిట్లు చేసినా, ఎన్ని దొంగ దీక్షలు చేసినా, మీరు ఏం చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ఎందుకంటే మన కాంగ్రెస్ పార్టీ ఆనాడు 6 గ్యారెంటీలు ఇచ్చి ఆనాడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న పార్టీ అధ్యక్ష ఉన్నప్పుడు చెప్పి ఓట్లు అడిగితే ఆ 6 గ్యారెంటీలను ఇవాళ 5 గ్యారెంటీలు అమలు చేస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒకటి మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం, రెండవది రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలు, అదే విధంగా 0 కరెంటు బిల్లు. దానితో పాటు ఇవాళ ఇంద్రమ్మ ఇండ్లను కూడా సాక్షాత్తు భద్రాద్రి రాముని దగ్గర పాదాల సాక్షి ఇవాళ ప్రారంభించుకోవడం జరిగింది. కోడ్ అయిపోయిన తర్వాత దాన్ని కూడా ఇవాళ ప్రారంభించబోతా ఉన్నాం. దాంతో పాటు 500కే గ్యాస్ సిలిండర్, ఇవన్నీ కూడా రాబోతా ఉన్నాయి. వాటితో పాటు రాహుల్ గాంధీ గారు, ఖార్గే గారు మరి ఏదైతే 5 గ్యారెంటీస్ దేశవ్యాప్తంగా ఏఐసిసి లెవెల్లో 5 గ్యారెంటీస్ మహిళలకు కానీ, యువకులకు కానీ, రైతులకు కానీ, కార్మికులకు కానీ, నిరుద్యోగులకు కానీ, ఈ దేశ ప్రజానికానికి కానీ ఏదైతే నరేంద్ర మోడీ బీజేపీ గత 10 సంవత్సరాల నుండి మోసం చేస్తా ఉందో, 10 సంవత్సరాల నుంచి ప్రజలను మభ్యపెట్టి ఒకసారి సర్జికల్ స్ట్రైక్ అని చెప్పి ఎన్నికలు రాగానే 2019 సర్జికల్ స్ట్రైక్ గుర్తొచ్చింది. ఇవాళ 2024లో మళ్ళీ దేవుడు గుర్తొస్తా ఉన్నాడు. మనకు కూడా దేవుడే. పొద్దుగాలైతే మనం కూడా రాముడికి దండం పెడతాం, వెంకటేశ్వర స్వామికి దండం పెడతాం, అంజనేయుడికి దండం పెడతాం. కానీ వాళ్ళ పాపం మన పరిస్థితి చూస్తా ఉంటే ఇలా దేవుని పేరు చెప్పి ఓట్లాడుకునేటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉంటారు. ఇలా మేము కాంగ్రెస్ పార్టీ మరి కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ మేము అభివృద్ధి మంత్రం చెప్పి, అభివృద్ధి మాట చెప్పి, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చి ఓట్లు అడిగేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో మరి ఏదైతే మీరు అందరూ చూడబోతా ఉన్నారు, తినబోయే ముందు రుచి పూర్తి చేస్తే బాగుండదు, తిన్నాక దాన్ని చేసుకునే పూర్తి చేస్తుంది. రేపు బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ సార్. ఇప్పటి వరకు ఈ పార్లమెంటులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎన్నడూ రానటువంటి మెజార్టీ పెద్దపల్లి పార్లమెంట్ లో గద్దెం వంశీ గారు మరి రాబోతా ఉంది, గెలవబోతా ఉన్నారు. దానికి మా సోదరుడు లచ్చన్న, మా లచ్చన్న అంటే మా అందరికి స్ఫూర్తి. ఇలా తను కూడా మా పక్కపంటున్నాడు. అదేవిధంగా మంత్రి శ్రీధర్ బాబు గారు ఇన్ఛార్జ్ ఉన్నది పార్లమెంటుకు. వారి నాయకత్వంలో అందరం ఎమ్మెల్యేలు కలిసి గట్టిగా మొన్న శాసనసభ ఎన్నికలలో ఏ రకంగానైతే
మేము పోరాటం చేసినాము. ఏ రకంగానైతే మేము కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ కష్టపడ్డారు, అదే రకంగా కష్టపడి ఇవాళ పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీ గారిని కూడా గెలిపియబోతా ఉన్నాం. నీళ్లు కాలువ నీళ్లు వాళ్ళ దొంగ దీక్షకు భయపడలే బెదరలే. ఇవాళ దొంగ దీక్షను పక్క పెట్టి నీళ్లు రావంటే కూడా నేను, మా లచ్చన్న, మా తమ్ముడు రాజ్ ఠాకూర్, మక్కాన్ సింగ్ ముగ్గురు వెళ్ళి శ్రీధరబాబు గారితో చెప్పించి ముఖ్యమంత్రి దగ్గర కూర్చుండి మళ్ళీ 5 రోజులు ఈ ప్రాంతాన్ని నీళ్లు తీసుకొచ్చి మళ్ళీ ఎవరైతే లేట్ చేసుకున్న పంటలను కూడా కాపాడిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఇవాళకి చెప్పుకోవడానికి కూడా ఏం లేదు. ఇవాళ ఈ ప్రాంతంలో గతంలో వడ్ల కటింగ్ పెట్టి మీరు దోసుకొని బతికిన చరిత్ర ఇంతకుముందు ఇక్కడ నుంచి వేరే నాయకులు, ఇక్కడ మీ దగ్గర నుంచి వేరే నాయకులు. ఇవాళ మా చరిత్ర రైతులది వడ్ల కటింగ్ చేయకుండా, రైతులను ఇబ్బంది పెట్టకుండా, రైతులు మోసపోకుండా, రైతులు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ట్రక్ షీట్ ఇస్తే ఇవాళ మళ్ళీ రైతులు మళ్ళా 10 ఏళ్ల తర్వాత ఇవాళ వడ్లు చోకితే ఆ వడ్లది ఇవాళ రైతులు మళ్ళీ ట్రక్ షీట్ ఇస్తా ఉన్నారు. ఒక దశాబ్ద కాలం పాటు తర్వాత ఇవాళ రైతుకు ట్రక్ షీట్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పించి బాధప్తా వడ్లను జోకిచ్చి రైతుకు నీకు సంబంధం లేదు, నువ్వు ఇంట్లో పోయి ఫ్యాన్ కింద ఉండు, నీ అకౌంట్లో డబ్బులు పడతాయి, నువ్వు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, ఏ ఇండలు తిరగాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గర ముంగట నిలవాల్సిన అవసరం లేకుండా చేసిన చరిత్ర ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. కాబట్టి దయచేసి మీడియా మిత్రులు, ప్రింట్ మీడియా మిత్రుల ద్వారా మీ అందరికి ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు ఇలా ప్రభుత్వాన్ని ఇచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేపు భారీ మెజార్టీతోని ఇక్కడ మన ఎంపీని గెలిపించుకుంటే అక్కడ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే మనకి ఇక్కడ మన ఎంపీ గారు ఉంటే మాకందరు చేదోడు వాదోడుగా ఉంటారు ఎమ్మెల్యేలు. రేపు అభివృద్ధి విషయంలో మేము వారంతా జోడెత్తులకు కలిసి ఉండి ఈ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం. అన్ని విధాలుగా ఈ ప్రాంతంలో ఎక్కడైతే గత ప్రభుత్వం నాశనం చేసిందో, వ్యవస్థలను ఖరాబు చేసిందో, అవినీతిమయం చేసిందో, అది ఏ సాగునీటి విషయం కానీ, తాగునీటి విషయం కానీ, అభివృద్ధి విషయాలు కానీ, ప్రజల సంక్షేమ కార్యక్రమం విషయాలు కానీ అన్ని తీసుకొచ్చే బాధ్యత మేము అందరం కలిసి తీసుకుంటాం. తప్పకుండా మమ్మల్ని అందరినీ ఎట్లయితే ఆశ్చర్యించారు ఇలా గడ్డం వంశీ గారిని కూడా మీరు ప్రజలందరూ కూడా ఆశ్చర్యించాలని చెప్పి పేర్కొన్నాం.